గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో, అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ని పెట్టాం, ట్రై సైకిల్స్ పెట్టాం, ఆటోలు పెట్టాం, కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే, ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్త అంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. సర్క్యులర్ ఎకానమీ బయటని సర్క్యులర్ ఎకానమీ పోతాయి, కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం. మీరు ఒక్క విషయం ఆలోచించుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం, ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం, ఆవులు తినడం, తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం, కలుషితమైన పాలు మనకివ్వడం, ఆ నీళ్లు ఆ పాలు మనం తాగడం, దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను మీ అందరిలో ఒక అలవాటు రావాలి. ఇది కష్టమైన పని కాదు, కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే
ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది.